దశాబ్దాల అయోధ్య వివాదం పరిష్కారం అవుతుందని ఎవరు ఊహించారు? సంకల్పం ఉంటే సాధ్యమేనని నరేంద్ర మోడీ నిరూపించారు. రాములోరికి అంతటి దివ్యమైన భవ్యమైన మందిరం రూపుదిద్దుకుంటుందని ఎవరనుకున్నారు? పట్టుదల ఉంటే జరగనిది ఏదుంటుందని ప్రధాని మోడీ నిదర్శనంగా నిలిచారు. మరి వారణాసిలోనూ పూర్తి స్థాయిలో మందిరం ఎందుకు సాధ్యం కాలేదు? మధురలోనూ సర్వోమాద పరిష్కారానికి అడుగులు పడేనా? మిషన్ అయోధ్య సంపూర్ణమైందే. దశాబ్దాల హిందువుల కల సాకారమైందే. ఇక మోడీ తదుపరి లక్ష్యం కాశీ మధురేనా? నెక్స్ట్ టర్మ్లో చారిత్రక ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయా? చారిత్రక సమస్యలకు పరిష్కారం చూపుతూ, దశాబ్దాల జటిలమైన వివాదాలకు చరమగీతం పాడుతూ, కోట్లాది జనాల ఆకాంక్షలు ప్రతిబింబిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్థానం సాగుతోంది. కొన్ని సంవత్సరాల పాటు భారత్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు ఊతమిచ్చిన సమస్యలకు అడ్రస్ లేకుండా చేస్తూ మోడీ ప్రయాణం అప్రతిహతంగా దూసుకెళ్తోంది. చారిత్రక వివాదాస్పద ఘట్టాలు మున్ముందిక ఎంత మాత్రమూ ఎన్నికల నినాదాలు కాబోవని, విపక్షాలు కొత్త రాద్ధాంతాలు వెతుక్కోవాల్సిందేనని సవాల్ చేస్తూ నమో జర్నీ నిర్విరామంగా వెళుతోంది. ఆ ప్రక్రియలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఓ మహోజ్వల ఘట్టమైతే, తదుపరి కాశీ జ్ఞానవాపి మధురేనని చెప్పకనే చెప్తున్నాయి మోడీ అడుగులు. కోట్లాది హిందువుల మనస్సుల్లో ఏ ఆలయం గురించి ఎలాంటి చింత లేకుండా చేయడమే ధ్యేయంగా ప్రధాని చర్యలు సంకేతాలిస్తున్నాయి. ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపి మసీదు, దేశంలో మందిర్ మసీదు గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నరేంద్ర మోడీ తప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దీక్షా దక్షతకు నిదర్శనం రామ మందిర నిర్మాణం. 500 ఏళ్ల తర్వాత ఓ చారిత్రక సమస్యకు సర్వమత సానుకూల పరిష్కారం కనుగొని జాతి ప్రతిష్ఠ నిలబెట్టారు మోడీ. ఆనాడు అద్వానీతో కలిసి ఓ సాధారణ కరసేవకుడిగా సంకల్పం స్వీకరించిన మోడీ ఇప్పుడు ప్రధానిగా దానిని నెరవేర్చుకున్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. 140 కోట్ల జనాభా కలిగిన దేశంలో హైందవ సిద్ధాంతాన్ని, ఆలయ నిర్మాణాన్ని జనమందరి చేత ఆమోదముద్ర వేయించగలిగారు. మతాలకతీతంగా అందరి మన్ననలు పొందగలిగారు. దశాబ్దాల సున్నిత సమస్యకు అత్యంత ప్రజాస్వామిక పద్ధతిలో పరిష్కారం కనుగొన్న నాయకుడిగా నరేంద్ర మోడీ పేరు చారిత్రకమైంది. సమస్యను కోర్టులో పరిష్కరించడం, అక్కడి నుంచి ఆలయ పునర్నిర్మాణం, దానికి ప్రతిష్టాత్మకంగా దేశమంతా ప్రచారం చేయడం, ఒక వేవ్ సృష్టించడం మోడీకి మాత్రమే సాధ్యమైంది. ఆ కోవలో ఇప్పుడు మరో 2 చారిత్రక వివాదాలకు చరమగీతం పాడి మెజార్టీ ప్రజల మనసులోని ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు మోడీ. హిందువుల ఏళ్ల నాటి స్వప్నమైన భావోద్వేగమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో కోట్లాది మంది సంబరాలు చేసుకుంటోంటే, ఇక వారణాసిలో జ్ఞానవాపి మసీదు కింద ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం, మధురలో షాహీ ఈద్గా మసీదు ప్రాంగణంలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదం అందరి మదిలో మెదలడం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మొన్నటి యూపీ బడ్జెట్ సమావేశాల్లో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. శ్రీకృష్ణుడు చాలా మొండివాడంటూ వ్యాఖ్యానించిన యోగి తన తదుపరి లక్ష్యాలలో మధుర కూడా ఉందని సంకేతమిచ్చారు. కాశీలోని జ్ఞానవాపి వివాదం పరిష్కారం దిశగా ఓ అడుగు పడింది. కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోనే ఉన్న జ్ఞానవాపి మసీదు భూగర్భ గృహంలో హిందూ దేవతలకు పూజలు చేసుకోవడానికి అంగీకరించింది వారణాసి జిల్లా కోర్టు. దీంతో ఎంతో మంది హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే పూజలు సైతం ప్రారంభించారు. సెల్లార్లోని హిందూ దేవతల విగ్రహాలకు అర్చకులు హారతులిచ్చారు. ఈ మసీదులో హిందూ దేవతలకు పూజలు జరగడం 31 ఏళ్ల తర్వాత మొదటిసారని కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. పూజల కోసం వ్యాసుడి సెల్లార్ 31 ఏళ్ల తర్వాత తెరుచుకుందని చెప్పారు. అయోధ్య మందిరం తర్వాత వారణాసి జ్ఞానవాపి పరిష్కారం దిశగా ఓ అడుగైతే పడింది. అయితే జ్ఞానవాపిలో సంపూర్ణమైన సంబరం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. అంటే ఇప్పుడున్న మసీదు స్థానంలో మందిరాన్ని పునరుద్ధరించాల్సిందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. భారతదేశంపై ఎంతో మంది రాజులు దండెత్తారు, ఏళ్ల పాటు పాలించారు. వారిలో ముస్లిం రాజులు సైతం ఉన్నారు. అయితే ముస్లిం పాలకుల హయాంలో ఎన్నో పెద్ద పెద్ద హిందూ ఆలయాలు ధ్వంసమయ్యాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఎన్నో వాస్తు శిల్పకళలతో కూడిన గుళ్ళు నామరూపాలు లేకుండా పోయాయని చెబుతున్నారు. ఇలాగే శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదును కట్టారు. తర్వాత వారణాసిలో కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని సైతం ధ్వంసం చేసి జ్ఞానవాపి మసీదు నిర్మించారని హిందూ సంఘాలు సైతం ఏళ్లుగా పోరాడుతున్నాయి. వీటితో పాటు మధురలో శ్రీకృష్ణుడి జన్మస్థలంగా భావించే ప్రాంతంలో షాహీ ఈద్గా మసీదు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు.
5 శతాబ్దాల నాటి అయోధ్య సమస్య సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోవడంతో ఆ తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదు, మధుర షాహీ ఈద్గా మసీదుల వైపు దేశంలోని హిందువుల దృష్టి పడిందని తెలుస్తోంది. కేంద్రంలోని ప్రధాని మోడీ సంకేతాలు, అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటలు కూడా ఆ దిశగానే సిగ్నల్స్ ఇస్తున్నాయి. మధురలో వివాదంలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి అంశం బీజేపీ ప్రాధాన్యత అంశాల్లో తర్వాతి స్థానంలో ఉందని స్పష్టం చేశారు యోగి ఆదిత్యనాథ్. అయోధ్యలో వేడుకలను చూసిన నందీబాబా మొండిగా రాత్రికి రాత్రే బ్యారికేడ్లు తెరిచాడని, ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని నేల మాళిగలో హిందూ దేవతలకు పూజలు ప్రారంభించడాన్ని ఉద్దేశించి యోగి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. నంది శివుడి వాహనం కాగా జ్ఞానవాపిలో శివలింగానికి పూజలు జరుగుతున్నాయని యోగి తెలిపారు. ఇక ఇప్పుడు మన కృష్ణుడు మొండిగా ఉన్నాడని శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదం గురించి యూపీ అసెంబ్లీలో ప్రస్తావన తెచ్చారు యోగి ఆదిత్యనాథ్. మహాభారతంలోని ఓ భాగాన్ని ప్రస్తావించారు యోగి ఆదిత్యనాథ్. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధానాపేందుకు శ్రీకృష్ణుడు చేసిన చివరి ప్రయత్నాన్ని గుర్తు చేశారు. కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి యుద్ధాన్ని విరమించేందుకు చర్చల ఒప్పందం కుదుర్చుకోగా దానికి దుర్యోధనుడు నిరాకరించాడని చెప్పారు. అయితే అయోధ్య, కాశీలోనూ ఇదే జరిగిందని, మధురలోనూ ఇదే జరుగుతుందని, తమ తదుపరి టాస్క్ మధురేనని వెల్లడించారు. నాడు శ్రీకృష్ణుడు 5 గ్రామాలు అడిగాడన్న యోగి, కానీ హిందువులు మాత్రం 3 ప్రాంతాలను మాత్రమే అడుగుతున్నారని అన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ మాటలు చాలా క్లారిటీగా ఉన్నాయి. అటు మోడీ, ఇటు యోగిల తదుపరి లక్ష్యం మధురేనని చెప్పకనే చెప్పారు. మధురలో 17వ శతాబ్దంలో నిర్మించిన షాహీ ఈద్గా అనే మసీదును గతంలో శ్రీకృష్ణుడి జన్మస్థలంలో ఉందని పలు హిందూ సంఘాలు వేసిన పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. ఏళ్ల తరబడి వాదనలు సాగుతున్నాయి. ఆ ప్రాంతంలో సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు కూడా ఈ మధ్యకాలంలోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు పర్మిషన్ ఇచ్చింది. అయితే అయోధ్య తర్వాత వారణాసి, మధుర అంశాలు బీజేపీ ఎజెండాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయని యోగి ఆదిత్యనాథ్ మాటలను బట్టి తెలుస్తోంది. మధురను కూడా హిందువులకు అప్పగిస్తే దశాబ్దాల మసీదు, మందిరం వివాదాలకు ముగింపు పలికినట్టవుతుందని మోడీ, యోగి ప్లాన్ ఆఫ్ యాక్షన్ బట్టి అర్థమవుతోంది. ఇప్పటి వరకైతే అయోధ్య సంపూర్ణమైందే. వారణాసిలో పూజల ప్రక్రియ మొదలైందే. ఇక మిగిలింది మధురనే. అయితే ఇప్పటికిప్పుడు మధురపై ముందుకెళ్లే అవకాశం కనిపించడం లేదు. సమీపంలో ఎన్నికలున్నాయి. నరేంద్ర మోడీ 3వ టర్మ్ గనక మళ్లీ ప్రధాని పీఠంపై కూర్చుంటే మధుర కూడా మధురంగా పరిష్కారమవుతుందని చాలా మంది హిందూ ధార్మిక సంఘాల నాయకులు చెప్తున్నారు. తన నెక్స్ట్ టర్మ్ లో నెక్స్ట్ టాస్క్ మధురే ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో 100 ఏళ్ల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైంది. ఇప్పుడు 31 ఏళ్ల తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదులో కూడా పూజల సంబరం మొదలైంది. అయితే జ్ఞానవాపిలో ఇప్పటి వరకు జరిగింది గోరంతే, జరగాల్సింది కొండంత. భక్తుల ఆశలన్నీ పాలకులపైనే. జ్ఞానవాపి మసీదులో ఈ దృశ్యాలు అపురూపం. 3 దశాబ్దాల తర్వాత ఆవిష్కృతమైన అద్భుతం. మసీదు బేస్మెంట్లో పూజలు చేసుకునేందుకు హిందువులకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం తొలి పూజ చేసింది. దీంతో జ్ఞానవాపి మసీదు దగ్గర భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. పెద్ద ఎత్తున తరలివచ్చి బాబా విశ్వనాథుని దర్శించుకుంటున్నారు భక్తులు. అయితే ఇది ఆరంభం మాత్రమే. జ్ఞానవాపిలో ఇప్పుడు జరిగింది కొంతే, జరగాల్సింది కొండంత. వివాదాలన్నీ పరిష్కారమైన తర్వాత మసీదు స్థానంలో పూర్తి స్థాయిలో విశ్వనాథుని ఆలయం పునరుద్ధరణ అయిన తర్వాతే అసలు సిసలు పండుగగా భక్తులు ఘంటాపదంగా చెప్తున్నారు. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారు. అయితే 31 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో తొలి పూజకే ఎన్నో ఆటంకాలు అధిగమించాల్సి వచ్చింది. సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. వారణాసి, కాశీ విశ్వనాథుని ఆలయంలో అంతర్భాగంగా జ్ఞానవాపి శివాలయం ఉండేదని హిందూ వర్గం చాలా కాలంగా వాదిస్తూ వస్తోంది. 1993లో అప్పటి ములాయం సింగ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు మసీదు బేస్మెంట్లో పూజ నిలిపేసి అక్కడ ఇనుప బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ తరువాత హిందువుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం సాగింది. ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారని హిందూ వర్గం చెబుతోంది. దీనిని ముస్లిం వర్గం మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై ఇరు వర్గాల మధ్య వారణాసి కోర్టులో కేసు నడిచింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల మేరకు మసీదులో వీడియో సర్వే జరిగింది. వాజుఖానా బావిలో శివలింగం వంటి ఆకారం బయటపడింది. అది శివలింగమే అని హిందూ పక్షం వాదించింది. కాదు, ఫౌంటైన్ అంది ముస్లిం వర్గం. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాల మేరకు వాజుఖానా బావి ఉన్న ప్రాంతానికి ఎవ్వరూ వెళ్లకుండా సీజ్ చేశారు అధికారులు. అలాగే మసీదులో సమగ్ర సర్వే జరిపించాలన్న హిందూ పక్షం వాదనతో కోర్టు ఏకీభవించింది.
సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా సీజ్ చేసిన వాజుఖానా బావి ప్రాంతాన్ని మినహాయించి మసీదులో సర్వే నిర్వహించింది. కోర్టు ఆదేశాలతో సర్వే చేసింది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. 800 పేజీలకు పైగా గల రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో అనేక ముఖ్యమైన అంశాలు ప్రస్తావించింది. 4 నెలల పాటు శాస్త్రీయంగా అధ్యయనం చేసి పురాతన శిథిలాలు, కళాఖండాలు, శాసనాలు, శిల్పాలు లాంటి వాటిని పరిశీలించి ఏఎస్ఐ ఈ నివేదిక తయారు చేసింది. భారీ హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా నిర్ధారించింది. మసీదులో ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లున్నాయని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఓ హిందూ ఆలయం ఉండేదని వెల్లడించింది. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఉన్న నిర్మాణానికి ముందు హిందూ ఆలయం ఉండేదని తేలిగ్గానే నిర్ధారించొచ్చని స్పష్టం చేసింది ఏఎస్ఐ. ఔరంగజేబ్ పరిపాలనలో 20వ ఏటా మసీదు నిర్మించినట్లుగా అక్కడున్న ఓ గదిలో లభించిన అరబిక్, పర్షియన్ శాసనం మీద రాసి ఉంది. దీన్ని బట్టి చూస్తే 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ అక్కడ అంతకు ముందు ఉన్న నిర్మాణాన్ని కొంతమేర కూలగొట్టి మిగిలి ఉన్న భాగాలపై ప్రస్తుత మసీదు కట్టించినట్లుగా కనిపిస్తోందని నివేదికలో స్పష్టం చేసింది ఏఎస్ఐ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ హయాంలో మసీదు నిర్మించినట్లుగా రాతిపై ఓ శాసనం ఉందని, దాని రికార్డులలో నమోదు చేసినట్లుగా భారతీయ పురావస్తు శాఖ తెలిపింది. మసీదు ప్రాంగణంలోనూ మరమ్మతులు చేసినట్లుగా ఆ శాసనంలో రాశారు. ఈ శిలాశాసనం చిత్రాన్ని 1965-66లో పురావస్తు శాఖ భద్రపరిచింది. అయితే ఆ సర్వే సమయంలో మసీదులోని ఓ గది నుంచి ఈ శాసనాన్ని స్వాధీనం చేసుకున్నామని, మసీదు నిర్మాణం విస్తరణకు సంబంధించిన సమాచారం రాసినట్లుగా ఏఎస్ఐ చెబుతోంది. తమ ఏలుబడిలో ఉన్న అన్ని ప్రాంతాలలోని దేవాలయాలు, పాఠశాలలను కూల్చివేయాలని అన్ని ప్రావిన్సుల గవర్నర్లను ఔరంగజేబ్ ఆదేశించినట్లుగా ఆయన జీవిత చరిత్ర మాసిర్-ఏ ఆలంగిరిలో రాసినట్లుగా ఏఎస్ఐ చెబుతోంది. జ్ఞానవాపి వివాదానికి సంబంధించి హిందూ పక్షం దాని కింద 100 అడుగుల ఎత్తైన ఆది విశ్వేశ్వరుని స్వయం ప్రకటిత జ్యోతిర్లింగం ఉందని వెల్లడించింది. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని మహారాజా విక్రమాదిత్యుడు సుమారు 2050 సంవత్సరాల క్రితం నిర్మించాడు. అయితే ఔరంగజేబు 1664 సంవత్సరంలో ఆలయాన్ని కూల్చివేశాడు. తర్వాత ఆలయ భూమిలో మసీదు నిర్మించి దాన్ని ఇప్పుడు జ్ఞానవాపి మసీదుగా పిలుస్తున్నారని పిటిషనర్లు వాదించారు. అటు ఏఎస్ఐ నివేదిక కూడా ఇవే విషయాలు తేల్చిందే. మసీదు లోపల మొత్తం 34 శాసనాలు, 32 గుంజలు కనుక్కున్నామని, వాటిని నమోదు చేశామని ఏఎస్ఐ నివేదిక తెలిపింది. మసీదు నిర్మాణం మరమ్మతుల్లో ఉపయోగించిన రాళ్లలో హిందూ దేవాలయంలోని రాళ్లున్నాయని స్పష్టం చేసింది. ఈ శాసనం దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉంది. వీటి ఆధారంగా అంతకు ముందున్న ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా పురావస్తు శాఖ వెల్లడించింది. మసీదులో లభించిన శాసనాల మీద జనార్దన్, రుద్ర, ఉమేశ్వర అనే 3 దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లుగా తెలిపింది. మహాముక్తి మండపానికి సంబంధించి లభించిన 3 శాసనాలు చాలా ముఖ్యమైనవని ఏఎస్ఐ వెల్లడించింది. అలాగే వీరి నివేదికలో 1585లో కాశీ విశ్వనాథ ఆలయ నిర్మాణాన్ని నారాయణ భట్టు పర్యవేక్షించారని, ఆయన తెలుగు బ్రాహ్మణుడని తెలుస్తోంది. 15వ శతాబ్దంలో కాశీ విశ్వనాథ ఆలయాన్ని కూల్చివేయాలని జౌన్పూర్కు చెందిన హుస్సేన్ షర్మీ సుల్తాన్ ఆదేశించాడని చెబుతారు. ఈ ఆలయం 1585లో పునర్నిర్మించారు. రాజా తోడరమల్ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించవలసిందిగా దక్షిణ భారతదేశానికి చెందిన నిపుణుడు నారాయణ భట్టుడిని కోరినట్లుగా ప్రస్తుత శాసనంపై ఉన్న విషయాలను బట్టి అర్థమవుతోంది. శ్రీకృష్ణ జన్మస్థానం మధురలో కూడా ఏళ్లుగా వివాదం నలుగుతోంది. కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలుగా సాగింది. ప్రస్తుతం సర్వేపై స్టే ఉంది. శ్రీకృష్ణుని ఆలయాన్ని కూలగొట్టి నాడు ఔరంగజేబ్ ఈద్గా కట్టాడని, తిరిగి ఆ నల్లనయ్య గుడి పునరుద్ధరణ కావాలని భక్తకోటి నినదిస్తోంది. నరేంద్ర మోడీ సర్కార్, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులేస్తున్నాయి. మధురలోనూ భవ్యమైన మందిరం త్వరలోనే నెరవేరబోతోందన్న ఆశ భక్తుల్లో నిండుగా మెండుగా ఉంది. మధుర శ్రీకృష్ణ జన్మస్థానం ఉత్తరప్రదేశ్లోని ఆధ్యాత్మిక నగరాల్లో ప్రసిద్ధమైన వాటిలో ఒకటి. ప్రపంచవ్యాప్త హిందువులందరికీ ఆరాధ్యుడు, కోట్లాది మందికి ఇష్టదైవం శ్రీకృష్ణ పరంధాముడు. ఆయన అడుగుజాడలు మధురలో ఉన్నాయి. దశావతారాలలో పూర్ణావతారం, భగవద్గీత బోధించిన జగద్గురువు ఈ నల్లనయ్య. ఇప్పటికి సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు మధురా నగరం కారాగారంలో పుట్టాడు. మధురకు సమీపంలోనే యమునా తీరంలో గోకులం, గోవర్ధన పర్వతం, బృందావనం కనిపిస్తాయి. పవిత్ర గోకులాష్టమి రోజున గోవింద భజనతో, రంగురంగుల హోళీ క్రీడలతో ఈ ప్రదేశం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, కళకళ్లాడుతూ సందడిగా కనిపిస్తుంది. అయితే మధురలో చారిత్రక విధ్వంసం జరిగింది. అదే శతాబ్దాలుగా వివాదంగా మారింది. అయోధ్య, జ్ఞానవాపి తర్వాత
ఇప్పుడు ఆ వివాద పరిష్కారంపైనే కోట్లాది భక్తులు ఆశలున్నాయి. జ్ఞానవాపి తర్వాత మధురపై అందరి దృష్టి పడిందే. శ్రీకృష్ణుడి జన్మస్థానంలోని 13.37 ఎకరాల్లో మసీదు నిర్మించారని లక్నోకు చెందిన అడ్వకేట్ 2020లో కేసు దాఖలు చేశారు. అక్కడ కట్రా కేశవదేవ్ ఆలయం ఉండేదని చెప్పుకొచ్చారు. అందుకే ఇక్కడ సర్వే చేపట్టాలని పిటిషన్ వేశారు. కానీ దీన్ని ముస్లింలు పూర్తిగా వ్యతిరేకించారు. అలహాబాద్ హైకోర్టులో వాళ్లకు చుక్కెదురైంది. అక్కడ సర్వే నిర్వహించేందుకు కోర్టు ఓకే చెప్పింది. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారించి మసీదు సర్వే చేసేందుకు కమిషనర్ని నియమించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. మధురలోని శ్రీకృష్ణ జన్మస్థలంగా భావిస్తున్న 13.37 ఎకరాల భూ యాజమాన్య హక్కులపై వివాదం రగులుతూనే ఉంది. శ్రీకృష్ణ జన్మస్థలంగా పేరొందిన కత్రా కేశవదేవ్ ఆలయ ప్రాంగణంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మసీదు నిర్మించారని హిందూ సంఘాలు చెబుతున్నాయి. అయితే 1969లో శ్రీకృష్ణ జన్మస్థానం సేవా సంఘం, ఆలయ నిర్వహణ కమిటీ, షాహీ ఈద్గా మసీదు మధ్య ఓ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఈద్గాకు స్థలాన్నిచ్చేందుకు ఆలయ కమిటీ అంగీకరించింది. కానీ ఈ ఒప్పందం సరికాదని తాజాగా హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ వేశాయి. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరారు. అది అక్రమ ఒప్పందమని పిటిషన్లో తెలిపారు. షాహీ ఈద్గాను స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాన్ని కూలగొట్టాలని పిటిషన్లో కోరారు పిటిషనర్. ప్రస్తుతానికి మధుర ఈద్గాలో పురావస్తు సర్వే స్టే ఉంది. కానీ 6 నెలల తర్వాత మళ్లీ కేసు విచారణకొచ్చినప్పుడు ఏం జరుగుతుందనేది తేలాల్సిందే. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు కొద్ది రోజుల ముందు మధురలో కూడా శ్రీకృష్ణ జన్మభూమిని కాపాడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లోనూ మధుర తమ ప్రాధాన్య జాబితాలో ఉందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో మధుర కేసు ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరం. అయితే మధుర మాత్రం కోట్లాది మంది భక్తుల భావోద్వేగం. అయోధ్య తరహాలోనే పరిష్కారం కావాలన్న మనోగతం. ఒకప్పుడు మధురలో దివ్యమైన దేవాలయం ఉండేది. 1618లో ఓర్చారాజైన రాజా వీర్ సింగ్ బుందేలా శ్రీకృష్ణ ఆలయాన్ని కట్టారు. దీని నిర్మాణానికి అప్పట్లోనే 33 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే ఔరంగజేబ్ ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని 1670లో ధ్వంసం చేసి ఆ శిథిలాలపైనే షాహీ ఈద్గా కట్టించాడని చరిత్ర చెబుతోంది. 1804లో మధుర బ్రిటిష్ వాళ్ల చేతుల్లోకి వెళ్లింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్థలాన్ని వేలం వేసినప్పుడు బెనారస్ కు చెందిన ధనవంతుడైన రాజా పత్నిమల్ 45 లక్షల రూపాయలకు ఈ భూమిని కొన్నాడు. ఈ భూమిపై తమ హక్కులున్నాయంటూ 1935లో ముస్లింలు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు అది రాజా పత్నిమల్ వారసులకు మాత్రమే చెందుతుందని తీర్పు వెల్లడించింది. అయినా ముస్లిం సంఘాలు ఒప్పుకోలేదు. కేసు గెలిచినా పత్నిమల్ వారసులు అనేకసార్లు ప్రయత్నించినా అక్కడ శ్రీకృష్ణ దేవాలయాన్ని మాత్రం తిరిగి నిర్మించలేకపోయారు. 1947 తర్వాత బిర్లాలు ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు. కృష్ణ జన్మభూమి సేవా సంఘ్ను ఏర్పాటు చేశారు. 1968లో కృష్ణ జన్మభూమి సేవా సంఘ్కు ఈద్గా కమిటీకి మధ్య జరిగిన ఒప్పందం వివాదమైంది. సమస్యను తిరిగి మొదటికి తెచ్చింది. ఒప్పందంలో శ్రీకృష్ణ దేవాలయాన్ని ధ్వంసం చేసి కట్టిన ఈద్గాను ఒప్పుకున్నట్టుగా కృష్ణ జన్మభూమి సేవా సంఘ్ అంగీకారం తెలిపింది. దానితో అప్పటి వరకు ఎలాంటి గుర్తింపు లేని ఈద్గాకు చట్టపరమైన గుర్తింపు వచ్చినట్లయింది. అయితే తర్వాత హిందూ సంఘాల న్యాయ పోరాటం మాత్రం ఆగలేదు. 2021 జూన్లో శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి ఆందోళన సమితి మధుర కోర్టులో మరో కేసు వేసింది. శ్రీకృష్ణ జన్మభూమిలోని షాహీ ఈద్గాలోని కట్టడాన్ని కూల్చడానికి మసీదు ట్రస్టు ఒప్పుకుంటే ఆ భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన భూమి దానికి బదులుగా ఇచ్చేస్తామని తెలిపింది. మొఘల్ సుల్తాన్ ఔరంగజేబు శ్రీ కేశవ కృష్ణ జన్మస్థాన దేవాలయాన్ని 1669-70లో కూల్చేసి గుడికి సంబంధించిన శిలలతోనే మసీదు నిర్మించారని తెలియచేస్తూ వాటి ఆనవాళ్లు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయని కోర్టుకు నివేదించింది. కావాలంటే తవ్వకాలు జరిపి నిజ నిర్ధారణ జరిపించొచ్చని కూడా పిటిషన్లో తెలిపింది. ప్రస్తుతానికి మధుర ఈద్గాలో పురావస్తు సర్వేపై స్టే ఉంది. 6 నెలల తర్వాత మళ్లీ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే ఉంది. అయితే శ్రీకృష్ణ జన్మభూమిని తిరిగి పొందాలన్నది హిందువుల చిరకాల ఆకాంక్ష. దశాబ్దాల పోరాటం, అయోధ్య వివాదం సమసిపోవడంతో సహజంగానే అందరిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఔరంగజేబ్ హయాంలో ధ్వంసమైన శ్రీకృష్ణ ఆలయం తిరిగి పొందొచ్చన్న ఆకాంక్ష మొదలైంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. స్వతంత్ర భారతావనిలో మందిర్ మసీదు వివాదాలు సమసిపోవాలని మోడీ పట్టుదలగా ఉన్నారు. అన్ని మతాల అంగీకారం, సర్వామోదం లభించేలా వివాదానికి ముగింపు పలకాలని అభిలషిస్తున్నారు.
కాశీ జ్ఞానవాపి మసీదులో 31 ఏళ్ల తర్వాత హిందూ దేవతామూర్తులు తొలిసారి పూజలందుకుంటాయని ఎవరైనా ఊహించారా? అలాగే ఎంతో జటిలమైన అయోధ్య వివాదం ఇంత సర్వామోదంగా పరిష్కారమవుతుందని కలలోనైనా భావించారా? మధురలోనూ ఇలాగే ఎందుకు జరగదు? అత్యంత సామరస్యంగా ఆ పరమాత్ముడి ఆలయం తిరిగి ఎందుకు పునరుద్ధరణ కాదు? మోడీ సంకల్పిస్తే ఏదైనా సాధ్యమే. ఎన్నో చారిత్రాత్మక సమస్యల పరిష్కార నిర్ణయాలే చెబుతున్నాయి. అందుకే మధురలోనూ శ్రీకృష్ణుని భవ్య మందిరం నిర్మించాలని, అందుకు ఆటంకాలన్నీ తొలగేలా మార్గాలు అన్వేషించే పనిలో ఉంది మోడీ సర్కార్. ఈ టర్ములో కాకపోయినా వచ్చే టర్ములో మధురలో మధురమైన భవ్యమైన దివ్య మందిరం సర్వామోదంతో తిరిగి నిర్మించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. చూడాలి మధురపై నరేంద్ర మోడీ సంకల్పం ఎన్నాళ్లకు నెరవేరుతుందో, భక్త కోటి ఆకాంక్ష ఎప్పుడు సాకారమవుతుందో.